హాయ్ అండి, నమస్తే. నేను మీ రమాదేవి. చాలా మంది నాకు ఇన్బాక్స్ లో మెసేజెస్ చేస్తున్నారు. రమాదేవి గారు, మీరు వారాహి టెంపుల్ కి వెళ్ళారు, మీ కోరికలు నెరవేరాయండి, బట్ మా కోరికలు నెరవేరటం లేదు అని. 100కి 100% నెరవేరుతాయండి. నిజంగా చెప్తున్నాను. ఆ తల్లిని ఎవరైతే నమ్మకంగా దండం పెట్టుకుంటారో ఆ తల్లి అక్షరాలా నెరవేరుస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనన్నమాట. మనసులో అనుకున్న మాట తల్లి గ్రహించి నాకు ఆ కోరిక తీర్చింది. తర్వాత మళ్ళీ ఎలాగో కోరిక తీర్చి ఒక తల్లి అని మిగిలిన బాధ కూడా నేను అమ్మకి చెప్పాను, అది తీర్చింది. తర్వాత 2 టైమ్స్ మళ్ళీ కోరుకున్నాను, అది తీర్చింది. ముందు వారం శుక్రవారం నాడు మా సిస్టర్ని తీసుకుని వెళ్ళానండి. తనకి కూడా కోరిక నెరవేరిందంటే ఈ రోజు మళ్ళీ మా సిస్టర్ని తీసుకుని వెళ్ళి దర్శనానికి వెళ్ళొచ్చాను. ఇవన్నీ కూడా తీర్చింది వారాహి అమ్మవారే. బట్ ఇంకొక రెమెడీ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. శనివారం నాడు కరెక్ట్ గా 7:30 కండి మీరు స్నానం అది చేసి రెడీగా ఉండండి. 11 రూపాయలు పసుపు క్లాత్ లో కట్టండి. అంటే వైట్ క్లాత్ ని పసుపు చేయాలి, కాటన్ క్లాత్ ని. అందులో 11 రూపాయలు కట్టండి. గట్టిగా 3 ముళ్ళు వేయండి. వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టండి. వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టిన తర్వాత గోవిందనామాలు చదవండి. ఇంట్లో ఏదైతే నైవేద్యం చేసుకున్నారో ఆ నైవేద్యాన్ని పెట్టండి. అంతే. మీరు వెంకటేశ్వర స్వామికి ఏదైతే కోరిక కోరుకున్నారో అది ఇలా కళ్ళు మూసుకుని, తండ్రి నాకు నువ్వు తప్ప సరువుని ఎవ్వరూ లేరు, నాకు ఈ కోరిక తీర్చు. నిజంగా నువ్వు కానీ నాకు కోరిక తీర్చితే కనుక తిరుపతి వచ్చినప్పుడు ఈ హుండీలో నేను వేసుకుంటాను, నీ మీద నాకు అపారమైన నమ్మకం కలుగుతుంది అని పెట్టండి. మీకు కంపల్సరిగా జరుగుతుందండి. 36 ముడుపులు వేశానండి. దీనికి సంబంధించిన చాలా స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది లైక్ కోసం, కామెంట్ కోసం అయితే చేయట్లేదండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.